వెల్కమ్ టు టీజీ5 రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ పర్యటనపై విమర్శలకు పొన్నం ఘాటు కౌంటర్. జాతీయ పార్టీగా ఢిల్లీకి వెళ్లడం హక్కన్న మంత్రి. బీఆర్ఎస్ మహారాష్ట్రలో ఏం సాధించిందన్న ప్రశ్న. మున్సిపల్ ఫలితాలు ప్రజల విశ్వాసమన్న వ్యాఖ్య. ఆర్టీసీ జేఏసీ చలో సెక్రటరియట్ కు కవిత మద్దతు. ఉచిత బస్సు భారంపై శ్వేతపత్రం విడుదల డిమాండ్. ఉద్యోగుల సమస్యలు నిర్లక్ష్యం చేయొద్దన్న సూచన. ఆర్టీసీని బలోపేతం ప్రభుత్వ బాధ్యత అన్న కవిత. ఫామ్ హౌస్ రాజకీయాలు చేయడం లేదన్న పొన్నం. ప్రజల్లో ఉండే పాలనకే కాంగ్రెస్ కట్టుబాటు. సచివాలయాన్ని పక్కన పెట్టారన్న గతంపై విమర్శ. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ పర్యటన అవసరమని వెల్లడి. హరీష్ రావుకు ఎంపీ చామల ఘాటు కౌంటర్. ఫామ్ హౌస్ పాలనపై కాంగ్రెస్ విమర్శలు. మున్సిపల్ ఫలితాలు బీఆర్ఎస్ కు షాక్ అన్న ఎంపీ. ప్రజల తీర్పు అభివృద్ధి పక్షానన్న వ్యాఖ్య. వివరాల్లోకి వెళ్తే, ఢిల్లీలో నిర్వహించిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొని భారత్ కృత్రిమ మేధా రంగంలో వేగంగా ఎదుగుతోందని పేర్కొన్నారు. ప్రపంచ కృత్రిమ మేధా కేంద్రంగా భారత్ మారుతోందని, ఈ రంగం దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే శక్తిగా నిలుస్తుందన్నారు. ఏఐ అనేది మానవాళికి సేవ చేయడానికి ఉపయోగపడాలని, అది మనుషులను భర్తీ చేసే సాధనం కాదని స్పష్టం చేశారు. భారత యువతలో ఉన్న ప్రతిభ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోందని, సరైన దిశానిర్దేశంతో వారు గ్లోబల్ టెక్నాలజీ రంగాన్ని నడిపించగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇండియా ఏఐ మిషన్ ద్వారా స్టార్టప్లకు విస్తృత ప్రోత్సాహం అందిస్తున్నారు. దీని ద్వారా మిలియన్ల ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని వివరించారు. భారత్ టాప్ 3 ఏఐ సూపర్ పవర్లలో స్థానం సంపాదించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సాంకేతికతను సమాజ శ్రేయస్సుకు వినియోగించే దిశగా భారత్ కొత్త అధ్యాయం ప్రారంభించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. भी एक ट्रांसफॉर्मेटिव पावर है. दिशाहीन हुई तो डिसरप्शन, सही दिशा मिली तो सॉल्यूशन. एआई को मशीन सेंट्रिक से ह्यूमन सेंट्रिक कैसे बनाएं, संवेदनशील और उत्तरदायी कैसे बनाएं, यही इस ग्लोबल एआई इंपैक्ट समिट का मूल उद्देश्य है. साथियों, भारत एआई को किस दृष्टि से देखता है, उसका स्पष्ट प्रतिबिंब इस समिट की थीम में है. सर्वजन हिताय, सर्वजन सुखाय, वेलफेयर फॉर ऑल, हैप्पीनेस ऑफ ऑल. यही हमारा बेंचमार्क है. इंसान सिर्फ डेटा पॉइंट न बन जाए, इंसान सिर्फ रॉ मटेरियल तक सीमित न रह जाए. इसलिए एआई को डेमोक्रेटाइज करना होगा, इसे इंक्लूजन और एम्पावरमेंट का माध्यम बनाना होगा, और विशेष रूप से ग्लोबल साउथ में. साथियों, हमें एआई को ओपन स्काई भी देना है. తెలంగాణ మంత్రుల ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని అధిష్టానం పిలిస్తే ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్లే హక్కు తమకుందని స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలను రాజకీయంగా విమర్శించడం తగదని పేర్కొన్నారు. గతంలో ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ మహారాష్ట్రలో ఏ స్థాయి రాజకీయ స్థిరత్వం సాధించిందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జాతీయ నాయకత్వంతో చర్చలు జరపడం సహజమని చెప్పారు. ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా పాలన సాగిస్తున్నామని, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలు చేస్తున్నామని వివరించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రజల విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలంగా ఉందని, రాష్ట్ర అభివృద్ధికి అది తోడ్పడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అయినా ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకు అన్నట్టుగా మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం, కాంగ్రెస్ పార్టీ నాయకులం. మా ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎనీ టైం సమన్ చేసి పిలిచేటువంటి హక్కు ఉంటుంది. బరాబరుగా కలుస్తాం, బరాబరుగా ప్రజా పరిపాలన అందిస్తూ ఉన్నాం. మేము చెప్పిన మాటలు ముందుకు తీసుకుపోతాం. ఎవరు ఎన్ని మాట్లాడినా ఫలితాలు మీ ప్రతిపక్ష బాధ్యతను ఏ విధంగా విఫలమైందో చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది.
కేంద్రం నుంచి బీజేపీ నిధులు తేవడంలో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న అంశాన్ని తెలంగాణ ప్రజలు గమనించినారు. ఇవన్నీ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇంకా మరింత ప్రజలకు ముందుకు పోయే విధంగా సమీక్షించుకోవడం అనేటువంటి ఒక నేషనల్ పార్టీగా తప్పకుండా ఇది ఒక భాగం. అందుకే వాళ్లకు కనీస అవగాహన రాహిత్యం అది. మేము ఫామ్ హౌస్ రాజకీయాలు చేస్తాం. మళ్ళీ చెప్తున్నా, ఢిల్లీకి రాదైనా తల్లికి కొడుకు అన్నట్టుగా మేము మంత్రులమైనా ఏదైనా కాంగ్రెస్ పార్టీ నాయకులము కార్యకర్తలము. తప్పకుండా మా జాతీయ పార్టీ, మా హెడ్ క్వార్టర్ ఢిల్లీ. మీరు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఢిల్లీ రాలేదా? ఢిల్లీలో కదా నిర్ణయం జరగాల్సింది పార్లమెంట్లో. కాబట్టి ఢిల్లీ అనేటువంటిది దేశంలో అంతర్భాగం. ఢిల్లీ పొలిటికల్ హెడ్ క్వార్టర్, ఆల్ పొలిటికల్ నేషనల్ పార్టీకి ఇక్కడ ఆఫీసులు. మీరు కూడా కదా గతంలో ఆఫీస్కి పార్టీ స్థలం తీసుకున్నారు ఢిల్లీలో. మీరు రీజనల్ పార్టీ అయినా ఢిల్లీలో ఆఫీస్ ఎందుకు మీకు? కాబట్టి ఇవన్నీ అర్థరహిత. మహారాష్ట్రకు పోయినరు, మీరు మహారాష్ట్రలో ఏం పని మీకు? కాబట్టి తెలంగాణ ప్రాంతీయ పార్టీగా మీ పరిధి వేరు, కాంగ్రెస్ పార్టీగా జాతీయ పార్టీ పరిధి వేరు. తప్పకుండా ఢిల్లీకి 100 సార్లు వస్తాం. మీరు ఎన్నిసార్లు అన్నా వస్తాం. మా పొలిటికల్ హెడ్ క్వార్టర్ ఢిల్లీ, మా లీడర్షిప్ ఢిల్లీ. డెఫినెట్లీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా పరిపాలన కొనసాగిస్తాం. ఇది ప్రజలకు, ప్రజా పరిపాలనకు సంబంధం లేని పార్టీ వ్యవహారం. మంత్రులుగా అయినంత మాత్రాన ఢిల్లీకి పిలిస్తే పోవద్దని అంటే అది రాజకీయ అవగాహన రహితం. తప్పకుండా మేమేం ఫామ్ హౌస్ పాలిటిక్స్ నడిపిస్తలేం. మేము ఫామ్ హౌస్ పాలిటిక్స్లో ఉండే సెక్రటేరియట్ మర్చిపోతలేం. సెక్రటేరియట్కి వెళ్తా ఉన్నాం. అదేవిధంగా పరిపాలన కూడా కొనసాగిస్తూ ఉన్నాం. తెలంగాణలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరుపై సమగ్ర చర్చల కోసం సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పలువురు మంత్రులు ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ అధిష్టానం పిలుపు మేరకు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగే ఈ సమావేశం రాష్ట్ర రాజకీయాలకు కీలకంగా మారనుంది. మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ పై సమీక్ష జరగనుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించే అవకాశం ఉంది. పార్టీ నిర్మాణాన్ని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడం, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం లక్ష్యంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సమీక్ష ఉండనుంది. ఈ భేటీ తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఫిబ్రవరి 24న ఆర్టీసీ జేఏసీ చేపట్టిన చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉచిత బస్సు పథకం వల్ల ఆర్టీసీపై పడుతున్న ఆర్థిక భారంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ల పునరుద్ధరణ, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, పీఆర్సీ అమలు వంటి సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ బలహీనపడితే సామాన్యులకు ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరించారు. ఉచిత పథకాల ప్రభావం సంస్థ ఆర్థిక స్థితిపై ఎలా పడుతుందో స్పష్టంగా తెలియజేయాలని కోరారు. ఉద్యోగుల ఆందోళనలను రాజకీయ కోణంలో చూడకూడదని, చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని సూచించారు. ఆర్టీసీ బలోపేతం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి వాళ్ళ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ప్రభుత్వం ఒక మాట చెప్పింది. మరి అప్పటి నుండి కూడా తెలంగాణ జాగృతి ఈ బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చివరి ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ వచ్చేటటువంటి బడ్జెట్లన్నీ కూడా మరి ఎన్నికల బడ్జెట్ లాగా చాలా ప్రెజర్లో పెట్టే బడ్జెట్స్ అవుతాయి. కాబట్టి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఒక్కొక్క హామీని కూడా మేము వారికి గుర్తు చేసే విధంగా మా కార్యక్రమాలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా నిన్న మహిళల అంశంతో ప్రగతి భవన్ను ముట్టడించినాం. ఇవాళ ఒక అంశంతో వచ్చినాం. వరుసగా 26వ తారీఖు వరకు ఒక్కొక్క ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వానికి గుర్తు చేసేటటువంటి కార్యాచరణ జాగృతి తీసుకున్నదని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. మరి అందులో ప్రధానమైనది మన తెలంగాణ ఉద్యమంలో కూడా ఎట్లా అయితే సింగరేణి కార్మికులు బొగ్గు దవ్వడం బంద్ చేస్తే ప్రభుత్వం ఉలిక్కిపడిందో, సకల జనుల సమ్మెలో ఆర్టీసీ పయ్య ఆగితే కూడా ప్రభుత్వం అదే విధంగా భయపడినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఆర్టీసీ అనేటటువంటిది తెలంగాణ ఉద్యమ సాధనలోనే కాదు, ఇవాళటి వరకు కూడా పేదవాడికి రవాణా సౌకర్యానికి సంబంధించి ఆర్టీసీ మీదనే డిపెండ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి అటువంటి ఆర్టీసీని కంపల్సరీ ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి
ఆనాడు బీఆర్ఎస్ సర్కారు బిల్లు పెట్టింది, అది అక్కడ బీజేపీ గవర్నర్ గారు వారు అడ్డుకోవడం జరిగింది. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు అధికారంలోకి వచ్చే కన్నా ముందు మీరు పదే పదే చెప్పారు, మేము అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని చెప్పారు. మీరేమి కొత్తగా చేసే అవసరం లేదు. ఆల్రెడీ బిల్లు గవర్నర్ దగ్గర రెడీగా ఉంది, ఉభయ సభల్లో పాస్ అయ్యి గవర్నర్ గారి దగ్గర ఉన్నది. దాన్ని త్వరితగతిన పాస్ చేయించాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అది జరిగితే తక్షణమే ప్రభుత్వ సంస్థగా ఆర్టీసీ మారిపోతుంది, ఆర్టీసీ ఉద్యోగులందరికీ కూడా లాభం జరుగుతుందని తెలియజేస్తారు. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అరెస్టుపై మంత్రి వివేక్ స్పందించారు. చట్ట ప్రకారమే పోలీసులు చర్యలు తీసుకున్నారని స్పష్టం చేశారు. ఎంపీ, మంత్రి వాహనాలపై రాళ్లు విసిరి ధ్వంసం చేశారని ఆరోపించారు. గతంలో అధికార దుర్వినియోగంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఘటనలను గుర్తు చేశారు. రాజకీయ లాభాల కోసం గూండాగిరి చేయడాన్ని సహించబోమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎవరు ఎంత పెద్ద నాయకుడైనా చట్టం ముందు సమానమని మంత్రి వివేక్ స్పష్టం చేశారు. ఎవరు లేరు, అక్కడ ఏం గొడవనే లేదు. వాళ్ళు ఎందుకు ఆయన రాళ్ళు విసిరేస్తున్నారు, మళ్ళీ ఈ ట్రాఫిక్ కోన్ విసిరేస్తున్నారు. నా కారు వైట్ విండ్ స్క్రీన్ మొత్తం ధ్వంసం కావడం జరిగింది. వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు, పోలీసు డెఫినెట్లీ. ఎందుకంటే ఇట్లాంటి గుండారాజు ఎంపీ మీద, మినిస్టర్ గారి మీద, ఇంకా పోలీస్ పర్సనల్స్ వాళ్ళు కూడా ఇంజూర్ అయినారు. ఇలాంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో పోలీస్ చట్టం ప్రకారంగా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. నేను ఈ 2.5 సంవత్సరాలలో చెన్నూరు నియోజకవర్గంలో ఒక్క టీఆర్ఎస్ నాయకుడిని నా అరెస్ట్ చేసినాము, నా రేడ్ చేసినాము, నా ఏదైనా అధికారం దుర్వినియోగం ఎప్పుడు చేయలేదు. కానీ బాల్క సుమను 5 సంవత్సరాల క్రితము మున్సిపల్ ఎలక్షన్స్ కాకుండా చూసినాడు. ఎలక్షన్స్ కాకుండా దబాయించి విత్డ్రా చేయించి ఇతర పార్టీలను పైసలు ఇష్టం వచ్చినట్టు సెటిల్మెంట్ చేసుకొని ఆయన ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినాడు. ఆయన ఈ సంవత్సరము అన్ని చోట్ల ప్రాపర్గా ఎలక్షన్స్ జరిగినాయి ప్రజాస్వామ్యంగా. అందు గురించి వాళ్ళు సిపిఐతో పొత్తు పెట్టుకున్నారని ఖైతాన్పల్లిలో కూడా వాళ్ళు గెలిచినారు. నిజంగా అధికార దుర్వినియోగం ఉంటే ఇవన్నీ ఉంటుండేనా? సో వారు ఆలోచించుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ రాజకీయాలు చేసిందని, తాము అలాంటి విధానాన్ని అనుసరించడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. జాతీయ పార్టీగా కాంగ్రెస్ అధిష్టానం పిలిస్తే ఢిల్లీకి వెళ్లడం సహజమని స్పష్టం చేశారు. గతంలో సచివాలయాన్ని పక్కన పెట్టి ఫామ్ హౌస్ల నుంచే పాలన సాగించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని, అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించిందని వెల్లడించారు. విమర్శలు చేయడం సులభమని, కానీ పాలన చేయడం కష్టమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ పర్యటనలో అవసరమైతే వెళ్తామన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రజా పరిపాలన అందిస్తా ఉన్నాం. మేము చెప్పిన మాటలు ముందుకు తీసుకుపోతాం. ఎవరు ఎన్ని మాట్లాడినా ఫలితాలు మీ ప్రతిపక్ష బాధ్యతను ఏ విధంగా విఫలమైందో చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. కేంద్రం నుంచి బీజేపీ నిధులు తేవడంలో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న అంశాన్ని తెలంగాణ ప్రజలు గమనించినారు. ఇవన్నీ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇంకా మరింత ప్రజలకు ముందుకు పోయే విధంగా సమీక్షించుకోవడం అనేటువంటిది ఒక నేషనల్ పార్టీగా తప్పకుండా ఇది ఒక భాగం. అజిత్ పవార్ మృతి వెనుక టీడీపీ నాయకుల హస్తం ఉందని ఎన్సీపీ నాయకుడు రోహిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రమాదానికి గురైన విమానం విఎస్ఆర్ సంస్థకు చెందిందని, ఆ సంస్థ యజమానికి టీడీపీ నేతలతో సంబంధాలున్నాయని ఆరోపించారు. రాజస్థాన్ లో జరిగిన ఒక వివాహ వేడుకకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారన్న అంశాన్ని ప్రస్తావించారు. విచారణ పూర్తయ్యే వరకు రామ్మోహన్ నాయుడుని ఏవియేషన్ మంత్రిత్వ శాఖ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. అయితే అధికారికంగా ఇప్పటి వరకు ఈ వ్యాఖ్యలపై స్పందన రాలేదు. విమాన ప్రమాదంపై ఇప్పటికే సాంకేతికత దర్యాప్తు కొనసాగుతోందని వర్గాలు తెలిపాయి. రాజకీయ ఆరోపణలతో కేసు మరింత వేడెక్కింది. So looking at that, you being from that party, you can take some other responsibility, but you being here, we feel the investigation will not go in the right direction. That's the reason why we feel he should not be there at that post when this investigation is on. ముస్లిం మహిళను మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకోవడంపై వచ్చిన విమర్శలకు కాంగ్రెస్ నేతలు స్పందించారు. హిందూ మహిళను చైర్మన్ చేస్తామని ప్రచారం చేసినప్పటికీ ప్రజలు తమకు కేవలం 5 వార్డులే గెలిపించారని తెలిపారు. ప్రజా తీర్పు ప్రకారం రాజకీయ పరిస్థితులు మారాయని పేర్కొన్నారు. ప్రజల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ముస్లిం మహిళకు చైర్మన్ పదవి ఇచ్చామని వివరించారు. ఇది మతపరమైన విషయం కాదని, ప్రజాస్వామ్య నిర్ణయమని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు దీన్ని రాజకీయంగా వాడుకోవద్దని సూచించారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు. మేము హిందూ మహిళను కూర్చోబెట్టడానికి అవకాశం ఉంటుంది. హిందూ మహిళకు వాదనను ప్రజలే అంగీకరించలేరు. ఒక రకంగా చూడాలంటే ఇవాళ
గతంలో 8 మంది మైనారిటీలు కౌన్సిల్లో ఉంటే ఈసారి 10 మంది మైనారిటీలు కౌన్సిల్లో ఉన్నారు. ప్రజలు ఆ రకంగా తీర్పునిస్తే, ప్రజల తీర్పును విరుద్ధంగా ప్రజాప్రతినిధులు మేము వ్యవహరిస్తే, ప్రజల సెంటిమెంట్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే మాకు భవిష్యత్తే ఉండదు. టీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన విమర్శలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. గత 10 ఏళ్ల పాటు ఫామ్ హౌస్ పాలన సాగించిన వారు ఇప్పుడు ప్రజాపాలన గురించి మాట్లాడడం విడ్డూరమని అన్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని అధిష్టానంతో చర్చలు జరపడం సహజమని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చాయని వ్యాఖ్యానించారు. ప్రజలు కాంగ్రెస్ వైపు నిలిచారని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం ఆధారంగా ప్రజలు తీర్పిచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. విమర్శల కంటే పనిపై దృష్టి పెట్టాలన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే తమ లక్ష్యమన్నారు. 23 నుంచి జరిగినటువంటి అన్ని ఎన్నికలలో 2 ఎన్నికలలోనైతే శూన్యం, గుండు సున్నా వచ్చింది మీకు. ఒకటి పార్లమెంట్ ఎన్నికలు, ఒకటి మన కార్పొరేషన్లు, ఏదో మున్సిపాలిటీలలో కొన్ని వచ్చినట్టున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆదరణను తట్టుకోలేక మీరు మాట్లాడుతున్న చిల్లర బల్లర మాటలను ప్రజలు పట్టించుకోవట్లేరని చెప్పి ఈరోజు మళ్ళీ ప్రజలను పొద్దున్నే నిన్న సాయంత్రం తప్పుదో బట్టినికి ఒక లేఖ రిలీజ్ చేసినాం. ఎవరికి? మా అధిష్టానానికి. అధిష్టానము ఢిల్లీలో క్యాబినెట్ మీటింగ్ పెడతలేదు. క్యాబినెట్ మీటింగ్ 23వ తారీఖు నాడు సెక్రటేరియట్లో జరుగుద్ది. మీ మాదిరిగా క్యాబినెటే లేకుండా, ప్రజాపాలన లేకుండా, ప్రగతి లేని ప్రగతి భవన్ నుంచి పాలన లేకుండా ఫామ్ హౌస్ పాలన కాదు ఇది. ఈరోజు ఢిల్లీకి కాంగ్రెస్ పెద్దలను, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలను, పిసిసి అధ్యక్షులు అందరూ కూడా పోయిరు. అధిష్టానం ఎందుకు పిలుస్తుంది? వాస్తవాలు ఏం జరుగుతున్నాయి ఇచ్చినటువంటి మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మా బాధ్యత. మమ్మల్ని ఈరోజు ప్రజలు 23లో అధికారం తెచ్చిర్రు. నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కూడా మమ్మల్ని ఆదరించి 92 సీట్లు ఇచ్చిర్రు. కాబట్టి ఇక ప్రజలకు నీ సొల్లు కబుర్లు చెప్పాల్సిన అవసరం లేదు. మాకు గురుతర బాధ్యత ఉంది, ప్రజలకు ఈరోజు సేవ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఆదరించే విధానం బట్టి మాకు ఇంకా బాధ్యత పెరుగుతుంది. అధిష్టానం కూడా ఈరోజు ఇచ్చిన వాగ్దానాలు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి పెద్దల్ని పిలిచిరు తప్ప మీరు తెలంగాణ ప్రజల్ని పక్కతో పట్టిస్తున్నట్టుగా అక్కడ క్యాబినెట్ మీటింగ్ పెట్టలే. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ అందరికంటే మనందరికంటే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ అధిష్టానానికి ఉంది. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ అధిష్టానం వల్లనే కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారమే తెలంగాణ బిడ్డల కోసం బంగారు తెలంగాణ దిశగా తెలంగాణ ఇస్తే 10 సంవత్సరాలు మీరు దాచుకొని ఇంటికో ఉద్యోగం ఇస్తా, దళిత ముఖ్యమంత్రిని చేస్తా, ఇవన్నీ చెప్పి ఎవరు బాగుపడ్డారా? నీ కుటుంబమే బాగుపడ్డది. ఈరోజు వచ్చి ఈ బోడి మాటలు, సంబంధం లేని మాటలు మాట్లాడుకుంటూ తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టియాలని చూస్తున్నావు హరీష్ రావు. ఇంకా నీకు వేరే ముచ్చటే లేదు, నీకు నీ బామ్మర్దికి. ఎట్లాగో మామ పోయి ఫామ్ హౌస్లో వండుకుండు, అదే జైలు చేసుకొని జైల్లోనే ఉంటుండు. ఆయనంతలో ఆయన శిక్ష చేసుకొని జైల్లో ఉన్నాడు. మీరే పోయి జైల్లో కలిసినట్టు కలిసి వస్తున్నారు ఆయన తప్ప ఆయన ప్రజల మధ్యన వస్తలేడు, ప్రజా సమస్యల మీద పోరాడతలేడు, అసెంబ్లీకి కూడా వస్తలేదు. కాబట్టి నువ్వు ఈరోజు చేయాల్సింది ఏంటంటే ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ పార్టీ పరిస్థితి ఏంది, సంస్థాగతంగా మీ పార్టీ ఏ స్థాయిలో ఉందో చూసుకోకుండా మా పార్టీ మీటింగ్ల గురించి మాట్లాడటం ఏంది? ఆయన మా పార్టీ అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది, మీ పార్టీ అధిష్టానం ఫామ్ హౌస్లు ఉంటుంది. మీరు రోజు ఫామ్ హౌస్కి పోయి మోకరిల్లుతురు కదాడా? అభివృద్ధికి సంబంధం లేకుండా, ఆలోచనకు సంబంధం లేకుండా, ప్రజలకు సంబంధం లేకుండా, ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవం లేకుండా, ప్రజలే పశ్చాత్తాపడుతున్నారు అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా ఫామ్ హౌస్ పాలన చేసి, ఫామ్ హౌస్ పాలన గతంలో చేసిరు. ఈరోజు ఆపోజిషన్ కూడా ఫామ్ హౌస్లోనే పండుకుంటారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఎవరు మంచి చేయాలనుకుంటున్నారు, ఏ పార్టీ ఈరోజు ప్రజల గురించి ఆలోచిస్తుంది, ఎందుకు ఢిల్లీకి పోవాల్సి వచ్చింది, ఏ సమస్యల మీద చర్చ చేస్తారో ఈరోజు మధ్యాహ్నం తెలుస్తుంది కదా. నీ ఆవేశం ఏంది? మీ హయాంలో మీరు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే కూడా ప్రధానమంత్రి దగ్గరికి పోయి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకునే అంత ఓపిక లేదు. ఎందుకంటే నియంత పాలన, ఫామ్ హౌస్ దాటిపోవద్దు, మనం ఆడనే బతకాలి, ప్రజలు అట్లనే బతకాలి, ఎవరికి ఏం చెప్పొద్దు, మనం నిజాం ప్రభు లెక్క పరిపాలించి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇయ్యక లక్షల కోట్లు తెలంగాణకు రావాల్సిన నిధులు తెచ్చుకొని దరిద్రులు మీరు. ఈరోజు మా ముఖ్యమంత్రి ఢిల్లీకి
ఈరోజు అధిష్టానం పిలిస్తే పోయిండు. ఎందుకంటే భవిష్యత్తులో తెలంగాణ ఇచ్చినటువంటి ప్రామిస్, తెలంగాణలో 2023 ఇచ్చినటువంటి ప్రామిసెస్ అన్ని అంటే వాగ్దానాలన్నీ నెరవేర్చే విధంగా చర్చలు చేసుకుంటారు అక్కడ. 2, నిన్న ప్రధానమంత్రిని కలిసిండు. నిన్న ముంబైలో క్లైమేట్ వీక్ అటెండ్ అయ్యిండు. రానున్న రోజులలో ఏం సమస్యలు మనం ఎట్లా అధిగమించాలని ఈ క్లైమేట్కి సంబంధించి. ఈరోజు ఏఐ సమ్మిట్ అటెండ్ అవుతుండు. ముఖ్యమంత్రి, మా మంత్రులు 24 గంటలు పనిచేస్తున్నారు. హరీష్ రావు ఇట్లాంటి చిల్లర బల్లర ఉత్తరాలు, ట్వీట్లు, ప్రెస్ మీట్లతోటి ఏం ఒరిగేది లేదు. ఇమీడియట్గా మీరు మీ పార్టీ పరిస్థితి ఏంది, మీ భవిష్యత్తు ఏంది ఆలోచించుకోండి తప్ప మీ అక్కసు మా మీద చూపియొద్దని కోరుకుంటున్నాను. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ గౌతమ బుద్ధుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ దార్శనిక మార్గంలోనే తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందని పేర్కొన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, శాంతి అనే విలువలతో ముందుకు సాగుతున్నామన్నారు. బుద్ధుడి కరుణ, అంబేద్కర్ ఆలోచనలే సమాజ సమస్యలకు పరిష్కారమని వివరించారు. రాజ్యాంగ విలువలను కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. యువతకు అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సమాజంలో ఐక్యత, సమానత్వం పెంపొందించడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. నాగార్జున సాగర్లో ఉన్నటువంటి బుద్ధవనం నిజంగా అక్కడ పోతే చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో పాటు మనశ్శాంతి, తర్వాత నిమగ్నత అన్నీ కూడా బుద్ధిస్టులకు కావాల్సినటువంటి సకల సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నాగార్జున సాగర్తో పాటు ఈరోజు మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సెంటర్లో కూర్చున్నాం. ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి కావాల్సినవన్నీ కూడా అంబేద్కర్ గారి సందేశాన్ని, వారి జీవిత చరిత్రని, వారు చూపించిన మార్గాన్ని డిస్ప్లే చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ముందు తీసుకొని పోతా ఉంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు నిర్మాతలు విలువ తగ్గిందని ఆయన అభిప్రాయపడ్డారు. నిర్మాత అంటే ఇచ్చేవాళ్ళని, కానీ ప్రస్తుతం తీసుకునేవారే ఇచ్చిన వారిని శాసించే స్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమలో మారుతున్న పరిస్థితులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావుకు సంబంధించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమా నిర్మాణంలో నిర్మాత కీలక పాత్ర పోషిస్తాడని, కానీ ఆ పాత్రకు తగిన గౌరవం దక్కడం లేదన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పరిశ్రమలో సమతౌల్యం అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిర్మాతనే, కానీ ఆ రోజుల్లో నిర్మాత అంటే అట్లూరి పూర్ణచంద్రరావు గారు లాంటి నిర్మాత అంటే ఇచ్చేవాడు, అందరూ తీసుకునే వాళ్ళే ఈరోజు ఇచ్చేవాడిని శాసించే లెవెల్లో ఈరోజు సినిమా ఇండస్ట్రీ ఉంది. ఒక నిర్మాతకి ఉండాల్సిన క్వాలిటీస్ వారి లాంటి నుంచి, దూరం నుంచి, వారితో నాకు పరిచయం లేదని చెప్పాను. ఒక రామానాయుడు గారు, పూర్ణచంద్రరావు గారు, కెఎస్ రామారావు గారు, వీళ్ళందరూ ఒక సీనియర్ నిర్మాతలు. మాకంటే ముందు ఒక నిర్మాతగా వాళ్ళు ఎలా ఉన్నారో చూసి అవి అలవాటు చేసుకొని నేను నా మొదటి సినిమా నుంచి సినిమాలు తీయడం ప్రారంభించాను. సో దానికి మాలాంటి జనరేషన్కి వాళ్ళు ఒక దారి చూపించిన నిర్మాతలు. 87 సినిమాలు కంప్లీట్ చేసిన అట్లూరి పూర్ణచంద్రరావు గారు తొందరలోనే వారి సమర్పణలో నేను ఒక చిత్రాన్ని నిర్మిస్తాను. అది వారికి నేను ఇచ్చే గిఫ్ట్. అది కూడా విలువలతో కూడుకున్న సినిమా. మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ పర్యటనపై విమర్శలకు పొన్నం ఘాటు కౌంటర్. జాతీయ పార్టీగా ఢిల్లీకి వెళ్లడం హక్కన్న మంత్రి. బీఆర్ఎస్ మహారాష్ట్రలో ఏం సాధించిందన్న ప్రశ్న. మున్సిపల్ ఫలితాలు ప్రజల విశ్వాసమన్న వ్యాఖ్య. ఆర్టీసీ జేఏసీ చలో సెక్రటేరియట్ కు కవిత మద్దతు. ఉచిత బస్సు భారంపై శ్వేతపత్రం విడుదల డిమాండ్. ఉద్యోగుల సమస్యలు నిర్లక్ష్యం చేయొద్దన్న సూచన. ఆర్టీసీని బలోపేతం ప్రభుత్వ బాధ్యత అన్న కవిత. ఫామ్ హౌస్ రాజకీయాలు చేయడం లేదన్న పొన్నం. ప్రజల్లో ఉండే పాలనకే కాంగ్రెస్ కట్టుబాటు. సచివాలయాన్ని పక్కన పెట్టారన్న గతంపై విమర్శ. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ పర్యటన అవసరమని వెల్లడి. హరీష్ రావుకు ఎంపీ చామల ఘాటు కౌంటర్. ఫామ్ హౌస్ పాలనపై కాంగ్రెస్ విమర్శలు. మున్సిపల్ ఫలితాలు బీఆర్ఎస్ కు షాక్ అన్న ఎంపీ. ప్రజల తీర్పు అభివృద్ధి పక్షానన్న వ్యాఖ్య.